హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వైషు అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? సో ఇది కర్ణాటక గోకర్ణ వెళ్ళే రోజు జూలై 4కి. సో అక్కడ అమావాస్య రోజు చాలా పెద్దగా పెద్దలకి అవన్నీ పెడతారంట, పిండాలు అవన్నీ. సో దానికోసమని వెళ్ళాము. జాగి ఏమున్నది వాళ్ళు ఏమంటే మన ఇచ్చేసేయాలి ఆమె కూర్చొని మాట్లాడుతున్నాను ఆయుధాలు ఇచ్చి కొడుకులు బిడ్డలు అన్నీ లేదండి మా అక్కలు కలెక్షన్లు ఇద్దరు ఉన్నారు అక్కడ అన్నాక కాగితం రాసి వాళ్ళు సిగ్నేచర్ పెట్టండి ఆమెకు పైసలు ఇస్తే గైప్ అయిపోయింది. మళ్ళీ వస్తుంది వాళ్ళతో పైసలు అడుగుతారు. అర్థమైతలేదు. కొడుకు కూడా వచ్చిండు పెట్టలేరు. నీకు అర్థమైతే ఇంకా కొన్ని పైసలు ఇవ్వాలి వీళ్ళు. లేపమంటుండు. సో అలా 4 బ్రదర్స్ టైం స్పెండ్ చేశాక ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఒక దగ్గర ఆగాము, టెంపుల్ దగ్గర తినడానికి. సో ఆడ టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుంది, చాలా బాగుంది. అంటే అది రాయచూర్ దగ్గర డిఫరెంట్గా ఉంది, మన సైడ్ టెంపుల్ కాకుండా వాళ్ళ సైడ్ ఎట్లుంటాయో అలా ఉంది, బాగుంది. తినడానికి కానీ అట్లా ఆగానికి అనేసి ఆగాము. సో పిల్లలకి మేము వంట తీసుకొని వెళ్ళాము. అక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యి ఇక 4 o'clock అట్లా స్నాక్స్ తీసుకున్నాము. ఆకలి అవుతుందంటే జిలేబీ బెల్లం పాకం జిలేబీ అంటే చాలా. అండ్ ఇక అలా జిలేబీ తిన్నాక మేము నైట్ మొత్తం ఫారెస్ట్ రూట్లోనే ట్రావెల్ చేసాము. పిల్లలు ఇక్కడ డాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని సాంగ్ పెడతలేను, సో చూస్తుండండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. సో అలా ఫారెస్ట్ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా వర్షం పడుతుంది. ఒక దగ్గర రెయిన్ ఉంటుంది, ఇంకో దగ్గర రెయిన్ ఉండదు. అండ్ గోకర్ణకి వెళ్ళినాకనైతే అసలుకి ఇక్కడ ఏం కనిపించనంత మబ్బులు ఫుల్ క్లౌడ్తో నిండిపోయి చాలా హెవీ రెయిన్ అయ్యింది. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు 3:30 అయ్యింది ఎర్లీ మార్నింగ్. సో అక్కడ రూమ్స్ తీసుకొని ఇక చెక్ ఇన్ అవుతాము అనుకునే వరకు అన్ని రూమ్స్ ఫుల్ ఉన్నాయి. ఎందుకంటే అమావాస్య ఉంది నెక్స్ట్ డే 5th రోజు కాబట్టి చాలామంది జనాలు అండ్ ఆల్సో ఫుల్ రష్. వర్షం అయితే అస్సలు కాగలేదు. మాకు వెతకంగా 4 o'clockకి రూమ్స్ దొరికినాయి. అండ్ ఆల్సో మీరు చూడొచ్చు అసలు ఎంత తడిగా ఉందంటే అసలు తట్టుకోలేము. ఇంకొక వీడియోలో